హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ హరీష్ గౌతమ్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, కిమ్స్ గచ్చిబౌలి బ్రాంచ్. ఈరోజు మనం మోస్ట్ కామన్ ప్రాబ్లం గాల్ స్టోన్స్ అంటే పిత్తాశయంలో రాళ్ళు గురించి మాట్లాడుకుందాం. అసలు గాల్ బ్లాడర్ అంటే ఏంటి? మన లివర్ నుంచి వచ్చే పిత్తం అంటే డైజెస్టివ్ జ్యూసెస్ని మన చిన్నపేగులోకి వెళ్తుంటాయి. మనకి అవసరం లేని టైంలో పిత్తాశయంలో లివర్ కింద స్టోరేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఎట్లా ఫామ్ అవుతుంటాయి? మన ఈ డ్రైనేజ్ ఏదైతే పిత్తాశయంలో స్టోర్ అయిన బైల్ మనకి కంటిన్యూస్గా లేనప్పుడు దానిలో రాళ్ళు అనేవి స్టార్ట్ అవుతుంటాయి. దానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒకటి, మనం రెగ్యులర్గా డైట్ తీసుకోకపోవడం. రెగ్యులర్గా డైట్ తీసుకున్నప్పుడు ఏదైతే గాల్ బ్లాడర్లో స్టోర్ అయిన బైల్ కొంచెం కొంచెంగా సాలిడిఫై స్టోన్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. అవే కాకుండా మన డైట్లో కొలెస్ట్రాల్ కానీ బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరుగుతున్నప్పుడు గాల్ బ్లాడర్లో కొలెస్ట్రాల్ శాతం పెరిగి కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. దీనివల్ల కాజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి? మొదటగా నొప్పి. రైట్ సైడ్ పై భాగం పొట్టలో మనకి నొప్పి అనేది చాలా కామన్గా చూస్తుంటాం. ఆ నొప్పితో పాటు జ్వరం వచ్చే అవకాశాలు ఉంటుంది. ఈ నొప్పి అనేది ఎస్పెషల్లీ మనం ఫ్యాటీ ఫుడ్స్ ఏమన్నా ఆయిల్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు కానీ, లేదంటే వెజిటేరియన్లో పనీర్ కానీ, నాన్ వెజిటేరియన్లో మనం మటన్ తీసుకున్నప్పుడు కానీ ఈ నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమవ్వచ్చు? ఆ స్టోన్ అనేది గాల్ బ్లాడర్ నెక్లో బ్లాక్ అయ్యి మనకి సివియర్గా పెయిన్ వస్తుండొచ్చు. లేదంటే దానిలో ఇన్ఫెక్షన్ వచ్చి కొలిసిస్టైటిస్ అంటాం, అది కూడా రావచ్చు. కొన్నిసార్లు చిన్న చిన్న స్టోన్స్ స్లిప్ అయ్యి కిందకి జారి కామన్ డక్ట్లో బ్లాక్ అవ్వచ్చు. ఆ టైంలో మనకి జాండిస్ రావచ్చు, లేదంటే ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? గాల్ బ్లాడర్ స్టోన్స్కి సర్జరీ అండి ట్రీట్మెంట్. సర్జరీ అంటే గాల్ స్టోన్స్ మాత్రమే కాదు, మొత్తం గాల్ బ్లాడర్ తీయాల్సి ఉంటుంది. సరే, మరి గాల్ బ్లాడర్ తీస్తే మనకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయంటే లేదు. ఎందుకంటే మన బాడీ లివర్ ఏమవుతుందంటే గాల్ బ్లాడర్ లేకపోవడాన్ని ఇట్ విల్ స్లోలీ స్టార్ట్ అడ్జస్టింగ్ టు ద ఆబ్సెన్స్ ఆఫ్ గాల్ బ్లాడర్. ఆ స్టోరేజ్ కానీ లేదంటే అవసరం అయిన టైంలో రిలీజ్ చేయడం కానీ లివర్ అడాప్ట్ అవుతూ ఉంటుంది గాల్ బ్లాడర్ లేనప్పుడు. ఈ పోస్ట్ సర్జరీ రికవరీ ఎలా ఉంటుంది? ఇట్స్ కీ హోల్ సర్జరీ అండి, లాప్రోస్కోపిక్ సర్జరీ అంటాం. చాలా పెద్ద ఘాటు ఏమి ఉండదు. చిన్న చిన్న బొడ్డు దగ్గర ఒక చిన్న 1 సెంటీమీటర్ ఘాటు, మిగతా పొట్టలో ఒక 5 mm చిన్న చిటికెన్ వెల్ గోర్ సైజ్లో ట్యూబ్స్ ద్వారా వెళ్ళి ఇవి ఆపరేట్ గాల్ బ్లాడర్ సర్జరీ. ఆపరేషన్ అయిన రోజు రాత్రి మీరు భోజనం చేస్తారు, లేచి నించుంటారు, కూర్చుంటారు, అండ్ నెక్స్ట్ డే మీరు నడుచుకుంటూ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. థ్యాంక్ యూ అండి.